హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం క్యాన్వా పోస్టర్ డిజైన్ చూద్దాం ఒకసారి. అది కూడా నేమ్ మాస్కింగ్తోని ఎలా చేయాలని చెప్పి చూద్దాం ఒకసారి. అండ్ స్టార్టింగ్ ఓపెన్ చేసుకుంటే మనం క్యాన్వా ఓపెన్ చేద్దాం. క్యాన్వా ఓపెన్ చేశాక ఓకే, ఆల్రైట్. ఇక్కడ మనం ఫోటో ఎడిట్ చేసుకుందాం అనుకుంటున్నాం కాబట్టి ఫోటో ఎడిటర్ తీసుకుందాం. అండ్ కస్టమ్ సైజ్ తీసుకోవాలి మ్యాక్సిమం, ఎందుకంటే కస్టమ్ సైజ్ తీసుకుంటేనే మనకి ఈజీగా ఉంటుంది. సో నేను తీసుకోవాలనుకున్న కస్టమ్ సైజ్ వచ్చేసి 1080x1920, అంటే ఒక మొబైల్ ఫోన్ అంటే రెజల్యూషన్ ప్రకారం తీసుకుంటున్నా. ఓకే, తీసుకున్న తర్వాత ఇందులోకి మన ఫోటో తీసుకుందాం. ఏ ఫోటో అయితే కావాలనుకుంటున్నాం ఆ ఫోటో తీసుకుందాం. ఈ ఫోటో తీసుకుందాం అనుకుంటున్నాను నేను. ఓకే, దీన్ని ఫుల్ స్క్రీన్ తీసుకుంటున్నా. ఫుల్ స్క్రీన్ తీసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనం ఇక్కడ టెక్స్ట్ తీసుకుందాం. టెక్స్ట్ తీసుకున్నా. దీని ఫాంట్ చేంజ్ చేసుకుంటా. దీని ఫాంట్లో ఈ ఫాంట్ అయితే బాగుంటుంది. ఈ ఫాంట్ బాగుంటుంది. ఈ ఫాంట్లో దీన్ని ఇట్లా రొటేట్ చేసుకోండి. ఎగ్జాక్ట్ 90 degrees రొటేట్ చేసుకోండి. తీసుకున్న తర్వాత దీన్ని ఒక ప్లేస్కి, అంటే ఒక కార్నర్కి, లెఫ్ట్ సైడ్లో కార్నర్కి తీసుకొని కొంచెం పెద్ద చేసుకోండి. టెక్స్ట్ అనేది బ్లాక్లో ఉంచుకొని ట్రై చేసుకోండి మ్యాక్సిమం. అండ్ ఈ టెక్స్ట్కి మనకు చిన్న ఎఫెక్ట్ ఇద్దాం. ఏ ఎఫెక్ట్ అంటే మనకి అవుట్లైన్ ఎఫెక్ట్ తీసుకుందాం. దీనికి అవుట్లైన్ ఎఫెక్ట్ తీసుకొని ఈ అవుట్లైన్ యొక్క కలర్ ఉంది కదా, ఈ కలర్ని మనం వైట్కి చేంజ్ చేసుకోవాలి. అండ్ దీని తర్వాత ఎలిమెంట్స్లోకి వెళ్ళండి. ఎలిమెంట్స్లోకి వెళ్ళాక ఈ స్క్వేర్ షేప్ ఉంది ఎలిమెంట్, ఈ ఎలిమెంట్ని తీసుకోండి. ఈ మ్యాక్సిమం ఎలిమెంట్ని వైట్లో ఉంచుకోండి. వైట్లో పెట్టుకొని ఓకే, అంటే మ్యాక్సిమం ఇట్లా హాఫ్ వచ్చేటట్టు చూసుకోండి కొంచెం. ఓకే, రైట్. అండ్ ఇదే ఎలిమెంట్ని మళ్ళీ కాపీ చేసుకొని ఇంకోటి తీసుకుంటున్నాను నేను. ఓకే, ఇక్కడ దాకా అంటే మీరు ఫేస్ కనపడాలి కదా. అండ్ ఇదే ఎలిమెంట్ని ఇంకోటి కాపీ చేసుకొని తీసుకుంటున్నాను. ఇక్కడ పెట్టుకుంటున్నాం. ఓకే, అండ్ దీని తర్వాత ఈ ఇమేజ్ ఉంది కదా, మన బ్యాక్గ్రౌండ్ ఇమేజ్, ఈ ఇమేజ్ని బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకోండి. ఓకే, వెరీ గుడ్. ఇమేజ్ బ్యాక్గ్రౌండ్ రిమూవ్ అయింది కదా. ఇప్పుడు దీని తర్వాత ఈ ఫోటో ఉంది కదా, ఈ ఫోటోని ఎడిట్ చేసుకోండి. ఎడిట్లోకి వెళ్ళండి. ఎడిట్లోకి వెళ్ళిన తర్వాత కింద మనకి ఈ ఆప్షన్ ఉంది కదా, డ్యూస్టోన్ అని, దీంట్లోకి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత కస్టమ్ ఆప్షన్ తీసుకోండి. కస్టమ్ ఆప్షన్లో తీసుకొని ఇక్కడ మీకు 2 కలర్స్ కనిపిస్తున్నాయి కదా, ఈ 2 కలర్స్ని బ్లాక్లో ఉంచుకోండి, ప్యూర్ బ్లాక్లో ఉంచుకోండి. అండ్ ఇది కూడా ప్యూర్ బ్లాక్లో ఉంచుకున్న తర్వాత ఇక్కడ మనకంటే ఇది ఒకటి వచ్చింది కదా, దీన్ని సేవ్ చేసుకోండి. జేపీజీలో ఉంది, నేను హై క్వాలిటీలో వేసుకుంటున్నాను. హై క్వాలిటీలో సేవ్ చేసుకోండి. ఓకే, ఇమేజ్ అనేది సేవ్ అయింది కదా. ఇప్పుడు ఇమేజ్ అయిపోయింది కదా, దీన్ని ప్రజెంట్ అయితే దీన్ని మొత్తం డిలీట్ చేసేయండి. మొత్తం ప్యూర్ డిలీట్ చేశాక మొత్తం ఈ ఇమేజ్ని ఇందులోకి డ్రాగ్ చేయండి.
డ్రాగ్ అయిపోయింది కదా. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం ఇందాక తీసుకున్న ఒరిజినల్ ఇమేజ్ ఉంది కదా, ఆ ఇమేజ్ని కూడా ఇందులోకి తీసుకోండి. ఇంకోటి ఏంటంటే మనకి ఈ ఇమేజ్ రెజల్యూషన్ అనేది సేమ్ ఉండాలి. ఈ రెండు సేమ్ ఉంటేనే మనకి ఈ ఎఫెక్ట్ అనేది వర్కౌట్ అవుతుంది అనమాట. ఓకే, అండ్ ఈ రెండు ఇమేజ్లు ఉన్నాయి కదా, దీంట్లో ఇప్పుడు మనం యాప్స్, మనకి కెన్వాలో ఒక యాప్స్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. యాప్స్లోకి వెళ్ళండి. యాప్స్లో మనకి సెర్చ్ చేస్తే బ్లెండ్ ఇమేజ్ అని ఒక యాప్ ఉంటుంది అనమాట. బ్లెండ్ ఇమేజ్, ఈ బ్లెండ్ ఇమేజ్లోకి వెళ్ళండి. రైట్, ఇక్కడ కనిపిస్తుంది బ్లెండ్ ఇమేజ్. ఈ బ్లెండ్ ఇమేజ్లోకి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత మీకు ఇలాంటి ఆప్షన్స్ కనిపిస్తాయి అనమాట. ఇక్కడ మనకి బాటమ్ లేయర్, టాప్ లేయర్ అని 2 లేయర్స్ కనిపిస్తాయి. ఇందులో మనం టాప్ లేయర్ వచ్చేసి ఈ ఇమేజ్ని పెట్టుకోవాలి, బాటమ్ లేయర్ వచ్చేసి ఈ ఇమేజ్ని పెట్టుకోవాలన్నమాట. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఇమేజ్, మన టాప్ లేయర్ ఇమేజ్ సెలెక్ట్ చేసుకొని యూస్ సెలెక్టెడ్ ఇమేజ్ అని ఉంది కదా, ఈ ఇమేజ్ సెలెక్ట్ చేసాం కదా, యూస్ సెలెక్టెడ్ ఇమేజ్ అని పెట్టండి. ఓకే, ఇది సెలెక్ట్ అయిపోయింది. అండ్ బాటమ్ లేయర్లో ఈ ఇమేజ్ సెలెక్ట్ చేసుకోండి. ఈ ఇమేజ్లో యూస్ సెలెక్టెడ్ ఇమేజ్, సెలెక్ట్ ఇమేజ్. ఓకే రైట్, ఇక్కడ ఉంది కదా, వచ్చింది కదా. ఈ మ్యాక్సిమం ఈ బ్లెండ్ మోడ్ ఉంది కదా, ఈ బ్లెండ్ మోడ్ ఒక్కొక్కసారి ఒక్కొక్క చూపిస్తుంది అనమాట. నార్మల్, డార్క్ చూపిస్తుంది. మనం అయితే స్క్రీన్లో ఉంచుకోండి. స్క్రీన్ ఆప్షన్ స్క్రీన్లో ఉంచుకోండి. మనకి ఈ ఎఫెక్ట్ అనేది వస్తుంది అనమాట. ఈ ఎఫెక్ట్ని యాడ్ టు డిజైన్ చేసేయండి. యాడ్ టు డిజైన్ అయిపోయింది కదా, గుడ్. ఇప్పుడు ఈ 2 ఇమేజెస్ని డిలీట్ చేసేయండి. దీన్ని ఎన్లార్జ్ చేసుకొని మన ఇమేజ్ ఎడిట్లోకి వెళ్ళి మన ఫిల్టర్స్ ఉంటాయి. ఆ ఫిల్టర్స్లో మనకి ఏ ఫిల్టర్ కావాలంటే ఆ ఫిల్టర్. నాకైతే ఈ ఫిల్టర్ కొంచెం మంచిగా అనిపించింది, అందుకని ఈ ఫిల్టర్ తీసుకుంటున్నాను. అండ్ ఇలా మనం క్యాన్వాలో మాస్కింగ్ అనేది చేసుకోవచ్చు అనమాట. దీన్ని మనం హై క్వాలిటీలో డౌన్లోడ్ చేసుకుంటే అయిపోతుంది. మ్యాక్సిమం జేపీజీని ట్రై చేయండి, ఎందుకంటే పిఎన్జీ కూడా చేసుకోవచ్చు, పర్లేదు. కానీ జేపీజీ ఎందుకంటున్నానంటే జేపీజీలో మనకి 2 ఆప్షన్స్ ఉంటాయి ఇక్కడ. ఒకటి క్వాలిటీ పెంచుకోవడానికి ఆప్షన్ ఉంటుంది, సైజ్ పెంచుకోవడానికి ఆప్షన్ ఉంటుంది. మనకి కొన్ని వెబ్సైట్స్లో ఎట్లా అంటే సైజ్ అనేది తక్కువ ఉండాలి, 2 MB వరకే ఉండాలి, లేకుంటే 3 MB వరకే ఉండాలి సంథింగ్ అని చెప్పి చూపిస్తారు అనమాట. అలాంటప్పుడు మనం హై క్వాలిటీ పెట్టుకోలేము. సో ఇన్ జేపీజీ ఎట్లా అంటే మనం క్వాలిటీ కొంచెం పెంచుకొని సైజ్ మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట. అట్లా, అందుకని నేను జేపీజీ మ్యాక్సిమం ప్రిఫర్ చేస్తాను. మీరు జేపీజీ ప్రిఫర్ చేయాలని ట్రై చేయండి. ఓకే, డౌన్లోడ్ చేయండి. రైట్, అయిపోతుంది. థ్యాంక్ యూ గైస్. ఇలాంటి వీడియోస్ కోసం సపోర్ట్ చేయండి కొంచెం. నేను మళ్ళీ ఇలాంటి వీడియోస్ మంచిగా తీసుకురావడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ ఆల్. జై హింద్.